మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ముందు మనం ఎక్కడి నుంచి పారిపోవాలి. పదండ్రా. ఇక్కడ కూడా లేడు బావా, ఇంకెక్కడో పడున్నాడు. లేదు మురారి, వాళ్ళు ఇంతవరకు ఇక్కడే ఉన్నారు. కావాలంటే చూడు. నిజమే బావా, అంటే మనం ఇక్కడికి వస్తున్నామని వాడికి ముందే తెలిసింది. ఎలా తెలుసుంటుంది? తెలివిగా తప్పించుకున్నాడు. పద వెతుకుదాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. హలో డాక్టర్ గారు. హో నీలిమా, నువ్వా? ఏంటి డాక్టర్ గారు, చాలా బిజీగా ఉన్నట్టున్నారు? నా బిజీ సంగతి సరే, ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఏదో ఒక కారణంతో బిజీగా ఉన్నాను. పోనీ మీరేమైనా కలిసారా? డాక్టర్ అంటే 24/7 సర్వీస్. ఎప్పుడు ఎలాంటి కేసు వస్తుందో, ఏ ఫోన్ వస్తుందో తెలీదు. నీకో విషయం చెప్పనా? నేను ఒక్కోసారి ఈ హాస్పిటల్లోనే పడుకోవాల్సి వస్తుంది. ఇంటికి కూడా వెళ్ళడం కుదరదు. అది నా పరిస్థితి. పోనీలే, ప్రాణాన్ని పోసే ఉద్యోగం చేస్తున్నావుగా, అది ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది. ఏంటి నీ మాటల్లో ఇంత మార్పు వచ్చింది? ఇదంతా పెళ్లి కాబోతున్న మహత్యమేనా? ఇది వరకు ఒక మాట మాట్లాడితే దానికి 10 మాటల సమాధానం వచ్చేది. ఇప్పుడు 10 మాటలు మాట్లాడితే ఒక్క సమాధానం వచ్చి మిగతాదంతా నవ్వుతూనే సమాధానం ఆపేస్తున్నావు. నీ కాబోయే శ్రీవారు నిన్ను బాగానే మార్చేశాడు. అయినా ఏంటి ఇంత సడన్ గా ఇక్కడికి వచ్చావు? పెళ్లికి పిలవడానికా? ఏ పిలిస్తే కానీ రారా? పిలవకపోతే నేనే వచ్చి ఎందుకు పిలవలేదని గొడవ పడి నీ పెళ్లి భోజనం చేసి మరీ వస్తా. నాకు తెలుసు, కానీ నేనిప్పుడు వచ్చింది పెళ్లికి పిలవటానికి కాదు. ఈ మధ్య కాస్త మెంటల్గా చాలా టెన్షన్ పడుతున్నాను. అస్సలు నిద్ర పట్టడం లేదు. అందుకే నిద్ర పట్టడానికి ఏమైనా టాబ్లెట్స్ ఇస్తావేమోనని అడగటానికి వచ్చాను. అంతేనా? పెళ్లి ముందుందంటే నిద్ర పట్టదు. ఎందుకంటే శ్రీవారి గురించి తలుచుకుంటూ ఉంటావు కదా. తర్వాత ఎలా ఉంటారో అని ఇప్పుడే ఊహించుకుంటూ ఉంటే నిద్రెలా పడుతుంది? దాన్ని మెంటల్ టెన్షన్ అనరు, తీపి ఊహలు అంటారు. మీరనుకుంటున్నట్టుగా నేనేమీ ఊహించుకోవడం లేదు. నాకున్న టెన్షన్స్ నాకు చాలా ఉన్నాయి. అదేంటి? నువ్వు కోరుకున్న సంబంధమే కదా. ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్నే కావాలనుకుంటున్నారు. ఇంకా టెన్షన్స్ ఏముంటాయి? చెప్పాను కదా చాలా ఉన్నాయని. టాబ్లెట్స్ అయితే ఇవ్వండి. సరే, ఒక్క నిమిషం. నర్స్, ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చివ్వు. అలాగే డాక్టర్. చేస్తావా? తప్పకుండా చేస్తావా? మాటిచ్చి తప్పవు కదా. ఈ పెళ్లి ఆపే. డాక్టర్, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో. ఈ రోజు రాత్రి ఒకటి వేసుకో. ఇక ఏ ఆలోచనున్నా ప్రశాంతంగా నిద్రపడుతుంది. అవును, ఈ టాబ్లెట్స్ని పెద్దవాళ్ళు వేసుకుంటే ఏ ప్రమాదం రాదు కదా? అదేంటి? నీకు నిద్ర పట్టకపోతే నువ్వే వేసుకోవాలి, అంతేకాని పక్క వాళ్లకు వేస్తే నీకెందుకు నిద్ర పడుతుంది? జోకులాపి అడిగిన దానికి సమాధానం చెప్పండి. చూడు, నిద్ర పట్టే మాత్రలు 1 2 వేసుకోవాలి. నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నీకు ఇన్నిచ్చాను. కానీ వయసుకి తగ్గట్టు ఎవరి డోసేజ్ వాళ్ళకుంటుంది. అలా ఒకరికి వేయవలసిన టాబ్లెట్ ఇంకొకరికి వేయకూడదు. ఏమైనా వేస్తే మరి ప్రమాదమా? అదేంటి అండర్లైన్ చేసి మరీ అడుగుతున్నావు?
అంటే ఇదెవరికైనా వేయాలనుకుంటున్నావా? ఆహా, లేదు లేదు. మా ఇంట్లో బామ్మ పెద్దావిడున్నారు. అప్పుడప్పుడు ఆవిడ కూడా నిద్ర పట్టకుండా చాలా బాధపడుతూ ఉంటారు. ఆవిడకి ఇవ్వొచ్చేమో అని అలా అడుగుతున్నాను. ఇస్తే ప్రాబ్లమేముండదు, కానీ వయసు పెద్దదంటున్నావు కదా, ఇవ్వకుండా ఉండడం మంచిది. గాఢ నిద్రలోకి వెళ్ళాక బీపీ ఏదైనా డౌన్ అయ్యిందంటే కొంతవరకు ప్రాబ్లం వస్తుంది. అందుకని వీలైనంత వరకు అవాయిడ్ చెయ్యి. ఒకవేళ కాదు అని ఇబ్బంది పెడితే ఇచ్చినా ప్రమాదమేమీ లేదు కదా? చెప్పాను కదా, దీనివల్ల ప్రమాదమేముండదని. కానీ ఒకవేళ ఆవిడికి అలాంటి సమస్య ఏదైనా వస్తే నాకొక ఫోన్ చెయ్యి. ఏ టాబ్లెట్ అనేది నేను రిఫర్ చేస్తాను. సరే, ఇంకేంటి నీ పెళ్లి కబుర్లు? ఇంకా పెళ్లి జరగలేదు కదా, అయ్యాక అన్ని విషయాలు వచ్చి చెప్తాను. వస్తాను. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అంటే సామెత అనుకున్నాను. అదే జీవితం అని ఇప్పుడే తెలిసింది. తెలివిగా దీన్ని తప్పిద్దామనుకుంటే తెలివి తక్కువగా వాడు ఉన్నాడన్న విషయం తెలిసిపోయింది. ఊరంతా ఈ ఇంటి మీద వాడి మీద కాపలా పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కిట్టయ్యా, ఎన్నో తరాలుగా ఈ ఊర్లో పగలు ప్రతీకారాలు లేకుండా, కులమత తారతమ్యాలు లేకుండా అందరం ఎంత సామరస్యంగా కలిసుండేవాళ్లం. ఊరికి మనం ఉన్నామన్నది ధైర్యం అయితే, ఈ ఊరు మన వెనకున్నది అన్నది మన బలం. అలాంటి ఈ ఊళ్ళో పచ్చని చేల్లో కలుపు మొక్కలాగా వాడొచ్చాడు. అధికార దాహానికి మన ఇంటిని బలిపెట్టి ఈ ఊరికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలనుకున్నాడు. అవును, వాడి కుతంత్రాన్ని మనం కనిపెట్టలేకపోయినా రాధ కనిపెట్టింది కదా మావయ్య. అప్పుడేగా వాడి బ్రతుకు జైలు పాలయ్యింది. అలా చేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది అనుకున్నాను, కానీ మరింత మూర్ఖత్వం పెరిగిందని ఇప్పుడే కదా అర్థమైంది. చివరికి వాడిక్కడ తలదాచుకున్నాడన్న నిజం మనకి తెలిసి వాడి గురించి వెతుక్కుంటూ వెళ్ళాము. కానీ మేం వాణ్ణి పట్టుకోవడానికి కొన్ని క్షణాల ముందే తప్పించుకున్నాడని అక్కడ పరిస్థితి చూస్తే మాకు అర్థమైంది. అంటే వాడి నెట్వర్క్ ఎంతుందో ఇప్పుడే కదా అర్థమవుతుంది. వాడికి ఎప్పుడో బెయిలొచ్చినా ఇన్ని రోజులు ఊరి పొలిమేరలో కూడా అడుగు పెట్టలేదు. ఈ ఊరికి వాడొస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి కూడా తెలుసు. అందుకే ఎక్కడో పట్నంలో రోజు పోలీస్ స్టేషన్లో సంతకం పెడుతూ అక్కడే బతుకుతున్నాడు. అక్కడే ఉన్నాడు కదా అని మనం తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు వచ్చినట్టు? ఏముంది బావా, పగతో రగిలిపోతున్నాడు కదా. ఏ బలహీన క్షణమైనా దొరికితే మనల్ని దెబ్బతీయగలమని ఆశ ఉంటుంది కదా. ఆ ఆశతోనే వాడింత దూరం వచ్చాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు కిట్టయ్య. ఖచ్చితంగా వాడికి ఇక్కడ్నుంచి ఎవరో సాయం చేస్తున్నారు. ఇక్కడ విషయాలు ప్రతి ఒక్కటి వాడికి అందిస్తున్నారు.